కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ మీ బైబిల్లో గమనించండి. అందుకు ఆయన, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇది దేవుడే స్వయంగా చెప్పిన మాట. తలల పైకి లేపి నా మాటను వినాలి. పౌలు గారు తన శరీరములో ఒక ముళ్ళు చేత బాధపడుతున్నారు. పలుమార్లు దేవుణ్ణి అడిగారు, దేవా ఈ బలహీనత నుంచి తొలగించు, బలహీనత నుంచి తొలగించు అని. ఆ బలహీనత తొలగిపోయిందని అక్కడ వ్రాయబడలేదు, కానీ ముమ్మార్లు అతను ప్రార్థన చేయుచున్నప్పుడు దేవుడు అతనితో చెప్పిన ఒక్క మాట ఏమిటంటే, నీ బలహీనత నుంచి నేను విడిపిస్తాను, నీ ముళ్ళును నేను తీసివేస్తాను అని చెప్పలేదు. నా కృప నీకు చాలును అని చెప్పారు. కొంచెం మనకు ఈ వాక్యాన్ని, ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు మనకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నా శరీరములో ఉన్న ముళ్ళు చేత నేను బాధపడుతుంటే, పౌలా ఆ ముళ్ళు నేను తీసేస్తానులే, బాధపడ మాకు, ఆ బలహీనత నుంచి నేను నిన్ను విడిపిస్తానులే, బాధపడమాకని చెప్పాలి కదా. నా కృప నీకు చాలును అని అంటారు ఏమిటి? కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. వాగ్దాన పూర్వకముగా దేవుడు ఈ నెల పౌలుతో ఆ రోజు చెప్పిన దేవుడు ఈ సంవత్సర ప్రారంభములోనే మీ అందరితో మిమ్మును ఉద్దేశించి దేవుడు మీతో చెప్పమని చెప్పిన మాట, బలహీనతతో ఒకవేళ మీరు ఈ స్థలానికి వచ్చారేమో, మనస్సు కృంగిపోయి ఒకవేళ ఈరోజు ఈ మాటలు వినుచున్నారేమో, యేసయ్య మీ అందరితో చెప్పుచున్నాడు, నా కృప మీకు చాలును. అందరు చెప్పండి ఆమేన్ అని. ఈ నెలంతా ఆయన కృప మీకు తోడై ఉండబోతుంది. అదే దాని అర్థం. ఎందుకు బాధపడుతున్నారు పౌలు గారు? దేవుని కృప మీకు సరిపోతుంది కదా. నేను ఈ వాక్యాన్ని చదివేటప్పుడు అసలు ఈ లోకంలో మనకి ఏదైనా సరిపోతుందా అని కొంచెం నేను గమనించాను. మీరు జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు పథకాలు లేవు, ఒకప్పుడు ఉచితాలు లేవు, ఒకప్పుడు ఏదీ లేదు. ఇప్పుడు చాలా పథకాలు ప్రభుత్వాలు ఉచితంగా ప్రవేశపెట్టాయి. డ్వాక్రా పథకాలని, రుణమాఫీలని, ఉచిత బస్సు పథకాలని, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా నెల చివరకు వచ్చేసరికి మన నోట వినపడే మాట ఏమిటంటే, నా జీవితం సరిపోవడం లేదు. అర్థమవుతుందా? నాకు వస్తున్న డబ్బులు సరిపోవడం లేదు, ఇంకొంచెం జీతం పెరిగితే బాగుండు, ఇంకొక పని ఏదైనా దొరికితే బాగుండు. సరిపోతుందా? ఈ లోకంలో నీకు ఏది చాలడం లేదు. తిండి సరిపోవడం లేదు, డబ్బులు సరిపోవడం లేదు, ఉన్న స్థలం సరిపోవడం లేదు. అర్థమవుతుందా? ఉన్న ఆస్తులు సరిపోవడం లేదు. మరి ఇలాంటి సరిపోని క్లిష్టమైన పరిస్థితుల్లో సరిపోతుంది అని చెప్పబడుతున్న ఒక్క మాట ఏంటో తెలుసా? దేవుని కృప మీకు సరిపోతుంది. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ సంవత్సరం లేదా ఈ నెల ఆయన కృప మీకు చాలును. ఆయన కృప మీకు చాలును.
కృప అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అర్హత లేని వారికి అర్హత కలిగించేదే కృప. చెప్పండి అందరూ ఒకసారి. అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే దేవుని కృప. ఈ సంవత్సరం లేదా ఈ నెల ఆయన కృప నీకు చాలునుగాక. ఒకవేళ ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మీతో ఈ నెల చెప్పుచున్నాడు, నా కృప నీకు చాలును. ఎందుకు అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. నేను ఒక మాట చెప్తాను. ప్రభుత్వం ఇచ్చే పథకాలైనా, మనుషులు ఇచ్చే జీతాలైనా, మనుషులు ఇచ్చే కానుకలైనా ఆ రోజు వరకే పరిమితం. నేను చెప్పాను కదా, అకౌంట్లో శాలరీ పడేంత వరకే. ఒక 10 రోజుల తర్వాత మరలా మన నోట చాలదు. దేవుని కృప అకౌంట్లో పడే జీతము కాదు. దేవుని కృప మన ఇంటికొచ్చే బంధువులతో కాదు. దేవుని కృప అనేది ఏదో ఈ ఒక్కరోజు మనతో ఉండి తరువాత మనల్ని విడిచేది కాదు. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యములో ఒక మాట ఉంటుంది, నిత్యమైన కృప. ఎందుకు నా కృప సరిపోతుంది, ఎందుకు నా కృప చాలును అని దేవుడు అన్నారంటే, ఆయన కృప ఒక్కరోజు అకౌంట్లో పడే డబ్బులైతే కాదు. ఆయన కృప ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వచ్చే బంధువులది కాదు, ఒక్కరోజుతో అంతమయ్యేది కాదు. ఆయన కృప ప్రతి నిత్యము నీతో ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నారు, నా కృప నీకు చాలు. ఎందుకయ్యా? నా కృప నిరంతరం, నిత్యమైన కృప నాది. ఏ రోజుకు ఆ రోజు రీఛార్జ్ చేసి రెన్యువల్ చేసే కృప దేవుని కృప. ఈరోజు దేవుడు నాకు కృప ఇచ్చాడు కదా, ఇక రేపు ఆపేస్తాడేమో అనుకోవటం కాదు. అర్థమవుతుందా? మీరు కూడా అలా అనుకోకండి. నిత్యమైన ప్రతిరోజు ఆయన కృప నీకు సరిపోతుంది. చెప్పండి చేతులు పైకెత్తి గట్టిగా. ఎందుకు నా కృప నీకు చాలుని అన్నాడంటే, ఒక్క రోజో, ఒక్క సంవత్సరమో, ఒక్క నెలలో కాదురా, ప్రతి నిత్యం ఆయన కృప నీకు తోడై ఉండబోతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, ఎంతమంది నిన్ను విడిచిపోయినా, ఈ ఆరాధనకొచ్చి వినుచున్న దైవ జనాంగమా, తలల పైకి లేపిన ఆ మాటను వినండి, నాకెళ్ళి చూడండి చెప్తున్నాను. ఎంతమంది నీ నుంచి దూరమైన, ఆస్తులు దూరమైన, అంతస్తులు దూరమైన, అనుకున్న వారు దూరమైన, నిన్ను ప్రేమించిన వారు దూరమైన, నిన్ను స్నేహించిన వారు దూరమైన, నా కృప నిన్ను విడిచి పోదు. అందుకే కదా పౌలు గారితో దేవుడు అంటారు, నా కృప నీకు చాలు. కొంతమంది అనుకుంటాం, మా బంధువులు మాకు సరిపోతారు అన్నయ్యో, మా ఆస్తి మాకు సరిపోతుంది అన్నయ్యో. ఎలా సరిపోతుంది? కూర్చొని తింటా ఉంటే, పెద్దలు అంటుంటారు, కూర్చొని తింటే కొండలైనా ఎలా సరిపోతుంది? దేవుని కృప నాకు చాలును. యేసయ్య చెప్పుచున్నారు పౌలుతో, నా కృప నీకు చాలును. ఎందుకయ్యా? నిత్యమైన కృపరా నాది, నా కృప నిన్ను విడిచిపోదు. అందుకే పాత నిబంధన పరిశుద్ధులు చాలామంది ప్రార్థనలో
వారు చేసుకున్న ఎక్కువగా ప్రార్థన ఏమిటో తెలుసండి? దేవా, నీ కృప నుంచి నన్ను దూరము చేయకు, నీ కృప నుంచి నన్ను దూరం చేయకు, నీ కృప నుంచి నేను తొలగిపోకూడదు, నీ కృపలో నేను ఉండాలి. ఈ నెలంతా ఆయన కృపలోనే మీరుండబోతున్నారు. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ నెలంతా మీ పిల్లలు ఆయన కృపలోనే ఉండబోతున్నారు. ఆయన కృప మీ మీద నిలిచి ఉండబోతుంది. అది పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను విడిచిపోని కృప, నిత్యమైన కృప, నా యేసయ్య కృప మీకు చాలునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవుని కృపలో మీరందరూ ఈ నెల నిలిచి ఉండబోతున్నారు. ఈ నెల వాగ్దానం, నా కృప నీకు. అందరూ ఈ మాటను చేతబట్టుకొని విశ్వసించండి. ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప నీకు నిత్యము ఉండబోతుంది, నిత్యము ఉండబోతుంది, నిత్యము ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మనలను ఏం చేస్తుంది? 3 విషయాలు చెప్తాను. నా కృప నీకు చాలును అన్నారు కదా. దేవుని కృప మన జీవితంలో ఏం చేస్తుంది అని నేను కొన్ని విషయాలను గమనించాను బైబిల్లో. మొట్టమొదటిగా మీరు చూడండి, 94వ కీర్తన 18వ వాక్యమును చదివినప్పుడు ఎవరైనా ఒక్కరు చదవచ్చు. 94వ కీర్తన 18వ వాక్యం. నా కాలు జారెనని నేను అనుకొనగా, యెహోవా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా ఆస్తి నన్ను బలపరచలేదయ్యా. నా గర్భములో పుట్టిన పిల్లలు నన్ను బలపరచలేదు. నా కులము నన్ను బలపరచలేదు. నేను నమ్మి ఓటు వేసిన ప్రభుత్వం నన్ను బలపరచలేదు. ఇన్ని నా చుట్టూ ఉన్నా కాలు జారే పరిస్థితి నాకు కలిగింది. కాలు జారే స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. మరి ఎలా అంటే, యెహోవా, నా కాలు జారేనని నేను ఆల్మోస్ట్ అనుకున్నాను, నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆయన కృప ఈ నెల మిమ్మును బలపరచుచున్నది, బలపరచుచున్నది. లేచి పని ప్రారంభించు. నీవు బలపరచబడబోతున్నావు. కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు బలపరచబడబోతున్నావు. దేవుడు మనలను బలపరచుచున్నారు. జాగ్రత్తగా వినాలి. ఎందుకు? 10 మందిని చంపడానికి కాదు ఈ బలం. నిత్యమైన కృప. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ నెల ప్రతిరోజు విడువని కృప నిన్ను ఏం చేస్తుందో తెలుసా? బలపరచుచున్నది. ఉద్యోగం చేయడానికి కావలసిన బలం, చదవడానికి కావలసిన బలం, పరీక్షలు రాయడానికి కావలసిన బలం, చేతి పనులు చేసుకోవడానికి కావలసిన బలం. ప్రతిరోజు మీరు బలపరచబడబోతున్నారు, బలపరచబడబోతున్నారు. ఈ బలాన్ని దుర్వినియోగపరచుకోవడానికి కాదు. ఎందుకు బలపరుస్తున్నాడంటే, నాకు బలం ఉంది కదా అని 10 మందిని చంపడానికి కాదు. కొంతమంది చూడండి, బలం ఉందని చొక్కాలు చించుకొని
నాకు బలం ఉందో, నాకు బలం ఉందో, నాకు బలం ఉందో అంటారు. నేనంటాను 2 రోజులు నాన్ స్టాప్గా మోషన్స్ రావాలి వాడికి. అంత బలాఢ్యుడైనా వీక్ అయిపోతాడు. బలం ఉందని నీ బలాన్ని దుర్వినియోగపరచుకోవడానికి కాదు దేవుడు నిన్ను బలపరుచుచున్నది. బలమున్నది కదా, బలపరచబడుచున్నాను కదా అని బలాన్ని దుర్వినియోగపరచుకోవడానికి కాదు. నేను ఎక్కడో ఒక చోట ఒక సేవకుడు చెప్తుంటే విన్నా. ఆ మధ్య ఒకడు బస్సులో ఎక్కాడు. డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు, సీట్ లేక. డ్రైవర్ పక్కనే కూర్చుంటే ఆ బస్సు డ్రైవరు బస్సును నడుపుతూ ఉంటే 1 గంట సేపు డ్రైవర్కి వెళ్ళి చూస్తున్నాడు. బాగా గమనిస్తున్నాడు. వాడు ఎలా నడుపుతున్నాడా అని గమనిస్తున్నాడు. 1 గంట సేపు బస్సు జర్నీ చేసిన తర్వాత, అర్థమవుతుందా? 1 గంట సేపు బస్సు జర్నీ చేసిన తర్వాత ఒక టీ స్టాల్ దగ్గర బస్సు ఆపాడు. ఒక 10 నిమిషాలు, ప్రయాణికులారా ఒక 10 నిమిషాలు బస్సు ఇక్కడ ఆపాము, మీరు ఎవరైనా టీ కానీ ఎవరైనా టీ తాగాలన్నా తినాలన్నా తినండి, ఒక 10 నిమిషాల తర్వాత మరలా బస్సు బయలుదేరుతుంది అని చెప్పాడు. బస్సు పక్కనే, డ్రైవర్ పక్కనే కూర్చున్నాడని చెప్పానే ఒకడు. వాడు ఏం చేశాడంటే దిగకుండా బస్సులోనే ఉన్నాడు. తీరా 10 నిమిషాలు అయిపోయింది, ప్రయాణికులందరూ దిగారు, టీ కాఫీలు తాగారు, మరలా ఎక్కారు. డ్రైవర్ కూడా ఎక్కి బస్సు స్టార్ట్ చేద్దామని గేర్ తీస్తుంటే గేర్ లేదు అక్కడ. వినండి జాగ్రత్తగా, గేర్ రాడ్ లేదు. గేర్ రాడ్ లేదు ఏంట్రా, 10 నిమిషాల క్రితం గేర్ రాడ్ ఉంది కదా, ఇప్పుడు గేర్ రాడ్ లేదు ఏంటంటే డ్రైవర్ పక్కన కూర్చున్నాడే ఒకడు, వాడి చేతిలో ఉంది గేర్ రాడ్. ఒరే తిక్కలోడ, దీన్ని ఎందుకు పీకేవరా, దీన్ని ఎందుకు పీకేవంటే ఈడంటాడు, తెలివి కలిగిన బలాఢ్యుడు, నాకు బలం ఉందని దున్నపోతుల్లాగా ఊరి మీద పడుతుంటారే. ఈడంటాడు, గంట నుంచి చూస్తున్నా నిన్ను, దాన్ని ముందుకంటున్నావు వెనక్కంటున్నావు, నీ వల్ల కావట్లా, వీక్ క్యాండిడేట్ లాగా ఉన్నాను. అర్థమైందా? గంట నుంచి చూస్తున్నా నిన్ను, దాన్ని వెనక్కంటావు ముందుకంటావు, పీకలేవా? అందుకని నువ్వు దిగిన తర్వాత నా బలాన్నంతా ఉపయోగించి పీక. ఇదిగో వారి తిక్కలోడా, నాకు బలం లేక కాదురా, కొంతమంది బలం ఉంటే ఇదే ఊరి మీద పడుతుంటారు దున్నపోతుల్లాగా. బలం ఉంటే ఎందుకు? అర్థమైందా ఇప్పుడు? బలాన్ని దుర్వినియోగపరచడానికి కాదు. నా ప్రియమైన ఈ ఆరాధనకు వచ్చిన వారులారా, దేవుని ఉద్దేశం ఏమిటంటే మీకు బలాన్ని ఎందుకు కలుగజేస్తున్నాడు, నా కృప నిన్ను బలపరుచుచున్నది అని ఎందుకు మీతో చెప్పారో తెలుసా? 84వ కీర్తన 7వ వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో 84వ కీర్తన 7వ వాక్యాన్ని చదివితే, బలాభివృద్ధి నొందుచు గేర్ రాడ్లు బీకేస్తారు అని ఉందా? బలాభివృద్ధి నొందుచు. ఏసన్న గారు చెప్తుంటారు, ఒకడు కరాటీ నేర్చుకొని కాలనీలోకి వచ్చాడట. కరాటీ నేర్చుకున్న వాళ్ళు బాగా వచ్చి బ్లాక్ బెల్టా, రెడ్ బెల్టా, గ్రీన్ బెల్ట్, ఏ బెల్ట్లో నాకు తెలియదులే కానీ వచ్చేటప్పుడు ఇట్లా అనుకుంటూ వస్తున్నాడట. ఏంట్రా అంటే, ఇప్పుడే కరాటీ నేర్చుకొని బెల్ట్ తీసుకొని వచ్చాను, ఏదో ఉంటాయిగా అని మూలలో ఉన్న ముసలాను కొట్టాడట ఒక గుద్దు. నీకు తెలుసా నేను కరాటీ నేర్చుకున్నానని. బలాభివృద్ధి నొందుచు. ఎందుకు దేవుడు మిమ్మల్ని బలపరిచేది? గొడవలు పెట్టుకొని తలకాయల పగలు కొట్టుకోమని కాదు. ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు బలాభివృద్ధినిచ్చేది, ఆయన కృప ఎందుకు మనల్ని బలపరుచుతున్నదంటే, ఈ విశ్వాస జీవితం అనే ప్రయాణములో
వారు బలాభివృద్ధి నొందుచు సియోనులో వారు ప్రయాణము చేయుచు నానాటికి బలాభివృద్ధి నొందుచు చివరికి దేవుని సన్నిధిలో కనబడే అంతవరకు నిన్ను బలపరుచుచున్నది. మన టార్గెట్ సియోను. దేవుని బిడ్డల గురి నూతన యెరూషలేం. ఎందుకో తెలుసా? నీకు దేవుడు బలాన్ని ఇచ్చేది, నీకు దేవుడు బలాభివృద్ధినిచ్చేది, నిన్ను దేవుడు బలపరుచుచున్నది. ఎందుకంటే నీవు విశ్వాస జీవితంలో ప్రయాణము చేయుచు నూతన యెరూషలేం అనే పరలోక రాజ్యములోనికి నీవు చేరాలి. వారిలో ప్రతివాడు దేవుని సన్నిధిలో ఇందుకు దేవుడు నిన్ను బలపరుచుచున్నది. ఈరోజున చాలామంది బలాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతుంటారు. లోకములో ఉన్నవన్నీ చేయడానికి కాదు. యేసయ్యా నా కృప నీకు చాలును అన్నావు కదా, మరి నీ కృప ఏం చేస్తుందంటే నా కృప నిన్ను ప్రతిరోజు బలపరుచుచున్నది. ఎందుకయ్యా అంటే బలం పొందుకో. బలము పొందుకొని నీవు దేవుని సన్నిధిలో కనపడాలి. ప్రైజ్లో బలపరచబడుచు నువ్వు సియోనులో కనబడాలి. బలపరచబడుచు నీకు ఇవ్వబడిన నూతన పరలోక యెరూషలేం అనే రాజ్యములో కనబడాలి. అందుకు దేవుడు మనలను బలపరుచుచున్నది. మనల్ని బలహీనపరిచేవి కూడా ఉంటాయి. బలపరచబడేదే కాదు, ఆయన కృప మనలను బలపరుచుచుంటే సాతాను చూడండి మనల్ని ఎప్పుడు బలహీనపరుస్తుంటాడు. ఏం తింటావులే, ఏం చేస్తావులే, ఏమి ఇస్తావులే, ఏం వెళ్తావులే. అర్థమవుతుందా? బలహీనపరిచేవాడు సాతాను. మరి ఇప్పటి వరకు నీవు ఏ విషయంలో బలహీనముగా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయన కృప నిన్ను బలపరచుచున్నది. ఆయన కృప నిన్ను బలపరచుచున్నది. సాతాను పని ఏమిటంటే బలహీనపరచడం. కొంతమంది ఉంటారు చూడండి, మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తూనే ఉంటారు. మనం ఏది చేయాలన్నా, మనం ఏ పనిని ప్రారంభించాలన్నా, మనం ఏదైనా ఒకటి కొత్తది వ్యాపారాన్ని ప్రారంభించాలనుకో పక్కనే రెడీగా ఉంటారు మనల్ని బలహీనపరచడానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బలహీనపరిచేది సాతాను. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, అర్థమవుతుందా? నీకంత సీన్ లేదు, నీకు కూడా వస్తుందా ఉద్యోగం? ఎప్పుడు చూడండి వాడి పని మనలను బలహీనపరచడమే. దేవుడు మాత్రమే నిన్ను బలపరచువాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వాక్యములో దేవుడు అదే అంటారు, బలహీనపరచు దయ్యమా. చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వాక్యంలో 18 ఏండ్ల నుంచి దయ్యం ఈమెను బలహీనపరచుతూనే ఉన్నది. అందుకే యేసయ్య చూడండి అక్కడ ఒక మాట అంటారు, బలహీనపరచు దయ్యమా. 18 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసుకోనివ్వదు, పరిచర్య చేయనివ్వదు, కానుక ఇవ్వనివ్వదు, ఏదైనా పని చేసుకోనివ్వదు. అందుకే యేసయ్య అంటారు, బలహీనపరచు దయ్యమా ఈమెలోంచి తొలగిపో. దేవుడు ఎప్పుడు మనలను బలపరచుతూనే ఉంటాడు. కొంచెం గట్టిగా చేతులు పైకెత్తి అందరూ, ఈ నెల ఆయన కృప మిమ్మును బలపరచునుగాక. రెట్టింపు పనులు మీరు చేయబోతున్నారు, రెట్టింపుగా మీరు కష్టపడబోతున్నారు, రెట్టింపుగా మీరు ప్రయాసపడబోతున్నారు.
రెట్టింపు మార్కులు ఈ సంవత్సరం మీకు రాబోతున్నాయి. రెట్టింపుగా ప్రమోషన్లు రాబోతున్నాయి. రెట్టింపుగా మీ పంట ఫలం రాబోతుంది. ఎందుకంటే ఆయన కృప మిమ్మును బలపరచుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న పొరపాటు జరిగింది. చిన్న పొరపాటు తనను చాలా కృంగదీసింది. ఎంత కృంగదీసిందంటే, ఒక ప్రతిష్ఠించబడిన వాడు చచ్చిన కుక్కను కట్టవేసినట్లు కట్టేసుకొని తీసుకొని వెళ్తున్నారు సంసోన్ని, తన పొరపాటు వలనే. చిన్న పొరపాటే. ఆ చిన్న పొరపాటును బట్టి ఎంత బలహీనుడయ్యాడంటే, ఒక చచ్చిన శవాన్ని తీసుకొని వెళ్ళినట్టు శత్రువులు తీసుకొని వెళ్ళారు. 2 స్తంభాల మధ్యలో కట్టేశారు. పొరపాటు జరిగిందని విడిచిపెట్టేవి నీ భర్త కాదు దేవుడు. ఒకవేళ నీ భర్త విడిచిపెడతాడేమో, నీలో పొరపాటు ఉంటే నీ భార్య విడిచిపెడుతుందేమో, పొరపాటు ఉంటే నీ సేవకుడు విడిచిపెడతాడేమో, నీలో ఏదైనా పొరపాటు ఉంటే నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెడతారేమో. నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీలో ఏ పొరపాటున్నా, సంసోను ఆ చివరి క్షణములో చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? యేసయ్యా, ఈ ఒక్కసారికే నన్ను బలపరచు. ఎన్నోసార్లు నన్ను బలపరిచావు, కానీ ప్రతిసారి ఏదో ఒక విషయంలో నేను బలహీనుడయ్యాను. నా బలహీనతను బట్టే నన్ను ప్రేమించిన వారు దూరమయ్యారు. నా బలహీనతను బట్టే నా చుట్టూ ఉన్నవారు దూరమయ్యారు. నా బలహీనతను బట్టే నా అనుకున్న వారందరూ నన్ను విడిచిపెట్టారు. ఈ ఒక్కసారికి నన్ను బలపరచు. ఆయన కృప నిన్ను క్షణక్షణము బలపరచబోతున్నది. సంసోనును దేవుడు బలపరిచినప్పుడు మీరు గమనించండి వాక్యాన్ని. బ్రతుకు దినములన్నిట చంపిన శత్రువుల కంటే ఆ ఒక్కరోజు చంపిన శత్రువులు ఎక్కువ మంది. అందుకే నేను ఇందాక చెప్పాను, రెట్టింపు ఫలాలు ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. రెట్టింపు ఉద్యోగాలు మీ పిల్లలకు రాబోతున్నాయి. రెట్టింపు ప్రమోషన్లు మీ కుటుంబాల్లో అనుభవించబోతున్నారు. రెట్టింపుగా మీ ఇల్లు కట్టుకోబోతున్నారు. రెట్టింపుగా మీరు ఉండబోతున్నారు. ఎందుకంటే దేవుడు మనలను బలపరచుచున్నాడు. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మనిషి కాదు నిన్ను బలహీనపరిచేది. మనిషి కాదు నిన్ను బలహీనపరిచేది. సాతాను ఒకవేళ నిన్ను బలహీనపరుస్తున్నాడా, నీకు జబ్బు ఉందిరా, నువ్వేం చేస్తావు? కూర్చో. నీ కాళ్ళు చేతులు పడిపోయేటట్టుంటే ఇంక నువ్వేం చేస్తారో కూర్చో. దేవుడు ఎప్పుడు నిన్ను బలహీనపరచడు. అంత ఘోరమైన స్థితిలో ఉన్న సంసోనే నన్ను బలపరచయ్యా అంటే ఆ రోజు దేవుడు బలపరిచాడు. వాగ్దాన పూర్వకముగా ఈరోజు మీతో చెప్పుచున్నాను, ఈ నెల ఆయన కృప మిమ్మును బలపరచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వాక్యంలో నేను చెప్పిన మాట ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు మీరు చదవాల్సిన మాట ఏమిటంటే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివితే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూడండి ఒక్కసారి. భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పట్టణమనబడిన హోరేబునకు చేరెను. అతని గురేమిటంటే హోరేబు. విశ్వాసులారా, అందరూ తల్లపైకి లేపిన మాటలు వినండి. మీ అందరి కొరకు ప్రార్థన చేశాను. ఈ సంవత్సరం మీ గురేంటో ఒకటి పెట్టుకోండి. ఈ సంవత్సరం మీ టార్గెట్ ఏంటో పెట్టుకోండి.
ఆయన కృపను పొందుకోండి. ఆయన కృప చేత మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. సంవత్సరం ముగించేలోపు నీ గురి చేరబోతున్నావు. నీ గురి చేరబోతున్నావు. నీ టార్గెట్ని రీచ్ కాబోతున్నావు. చేతుల పైకి అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. మొదటిగా చెప్పాను, చెప్పండి. ఆయన కృప మనలను బలపరుచుచున్నది. అందుకే దేవుడు అంటారు, నా కృప నీకు చాలు. విడువని కృప, నిత్యముండే కృప సరిపోతుంది. పౌలా, నా కృప నీకు సరిపోతుంది. అయ్యా, మరి నాకు బలహీనత ఉంది. నీ బలహీనతలోనే నేను నిన్ను బలపరచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. 21వ కీర్తన 7వ వాక్యంలో మరొక మాట రాయబడి ఉంటుంది. 21వ కీర్తన 7వ వాక్యం. ఓకే. సర్వోన్నతుని కృప చేత అతడు, అందరు చెప్పాలమ్మ ఈ మాట, అతడు కదలకుండా నిలుచును. ఆమేనని చెప్పండి. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు దేవుని కృప చేత మీరు ఈ నెల కదలకుండా, అర్థమవుతుందా? కదలకుండా నిలవబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కదలకుండా. సాతాను నిన్ను కదిలించాలని చూస్తాడు. అర్థమవుతుందా? నీ గురి చేరనివ్వకుండా నిన్ను కదిలించాలని చూస్తారు. నేను చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ ఒకటి చదివా. బాగా పరిగెత్తగలిగిన ఒక స్త్రీ, ఎప్పుడు పరుగు పందెం పెట్టినా ఆ పరుగు పందెంలో తప్పనిసరిగా నెంబర్ 1 స్థానంలోనే ఉంటారు. ఆమెను ఓడించలేదు చాలా సంవత్సరాలు ఎవరు. అంత వేగంగా పరిగెత్తగలిగిన స్త్రీ. ఒకడు ఛాలెంజ్ చేశాడట, తప్పనిసరిగా ఆమెను ఓడిస్తాను అని. అర్థమైందా? ఎలా రా, ఆమెతో నువ్వు పరిగెత్తుతావా? నేను పరిగెత్తను. ఆమె పరిగెత్తుద్ది, కానీ అయినా ఆమె ఓడిపోద్ది. ఆమె కన్నా వెనకున్నోళ్ళు ముందు వెళ్తారు. ఎలా? కొంత దూరం పరిగెత్తేటప్పుడు ఒక బంగారపు నాణ్యమునో బంగారపు దాన్నో ఇదేన్నో ఒక దాన్ని వేస్తే ఆమె పరుగు నాపి ఆ బంగారాన్ని తీసుకుని మళ్ళా పరిగెత్తింది. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక బంగారపు నాణ్యం. తీర గమ్యం అక్కడే ఉంది. కొంచెం పరిగెత్తితే ఆ గమ్యంలోకి వెళ్ళే లోపు ఇంకొక బంగారు నాణ్యం. అంటే కొన్నిసార్లు మనలను కదిలించాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎందుకంటే వాడి గురి ఏమిటంటే నిన్ను పడగొట్టాలని, నీ విశ్వాస జీవితాన్ని పడగొట్టాలని, నీ సేవా జీవితాన్ని పడగొట్టాలని, నీ ప్రార్థనా జీవితాన్ని పడగొట్టాలని. అర్థమవుతుందా? వాడు చేయని ప్రయత్నము లేదు. మనలను కదిలించాలని ఎన్నో ప్రయత్నాలు. ఆమెను కదిలించడానికి ఆమె గురి, ఆమె టార్గెట్ను ఆమె చూడనివ్వకుండా ఆమెను కదిలించడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రియమైన విశ్వాసులారా, మీరు ఒక పనిలో స్థిరంగా ఉన్నారనుకోండి, మీరు ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉన్నారనుకోండి, మీరు ఒక సంఘంలో స్థిరంగా ఉన్నారనుకోండి, మీరు ఒక వ్యాపారంలో స్థిరంగా ఉన్నారనుకోండి, ఎలాగైనా నిన్ను కదిలించి పడగొట్టాలని సాతాను చెయ్యని ప్రయత్నం ఉండదు. ఎందుకో దేవుని కృప మీకు తోడుగా ఉండబోతుంది. ఈ నెల నిన్ను ఎవడు కదిలించలేడు. చెప్పండి ఆమేనని. ఎవడు నిన్ను
కదిలించలేడు. వాక్యం అంటుంది, సర్వోన్నతుని కృపచేత వారు కదలకుండా నిలబడబోతున్నారు. విశ్వసించిన వారు చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. లోకములో కొన్ని ప్రవాహాలు మనల్ని కదిలించాలని చూస్తాయి. మీరు లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 48వ వాక్యమును గమనిస్తే, లూకాసు వార్త 4వ అధ్యాయం 48వ వాక్యాన్ని మీరు ఒక్కసారి చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 48వ వాక్యం అక్కడ చూడండి. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద కొట్టగా కదిలింపలేకపోయెను. అంటే గమనించండి, ఎన్నో వరద ప్రవాహాలు నిన్ను కదిలించాలని చూస్తాయి. బాగా చదువుతున్నావు అనుకో, నిన్ను డిస్టర్బ్ చేయటానికి ఏ ప్రవాహమో వస్తుంది. బాగా నీ టార్గెట్లో నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో, నిన్ను కదిలించడానికి ఏ వరదో వస్తుంది. అర్థమవుతుందా? బాగా నువ్వు ప్రార్థనలకు వచ్చి చర్చిల్లో చక్కగా పరిచర్య చేస్తున్నావు అనుకో, నిన్ను కదిలించడానికి ఏ వరదలో వస్తాయి. ఎందుకంటే సాతాను ఉద్దేశం ఏమిటంటే వరదలు పంపాలి నీ మీదకు, కదిలిద్దాం కదిలిద్దాం కదిలిద్దాం. అయితే ప్రియులారా, సాతానుకు తెలియదు మనకు దేవుని కృప ఉన్నది. కొంచెం గట్టిగా, దేవుని కృప మనకున్నంత కాలం ఎవరు మనలను కదిలించలేరు. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రవాహం నిన్ను కదిలించలేదు, ఏ వరదలు నిన్ను కదిలించలేవు. ఈరోజు చాలామంది కుటుంబాలలో కొన్ని ప్రవాహాలు వారి కుటుంబ జీవితాన్ని కదిలిస్తున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే కొన్ని వార్తలు మనల్ని కదిలిస్తాయి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం సిరియనులు ఎఫ్రాయిములను తోడు చేసుకొనేరని దావీదు వంశస్థులకు తెలపబడగా, ఇశ్రాయేలీలందరూ ఎలా కదిలిపోతున్నారో తెలుసా? గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములన్నీ. మీరు చూసారా? చూడలేదు. మరి మీరెందుకు కదిలిపోతున్నారు? మీరెందుకు కంగారు పడుతున్నారు? అయ్యా, సిరియన్లు ఎఫ్రాయిములను తోడు చేసుకొని మా మీదకి వస్తున్నారట. ఎవరో చెప్పారు. వార్తలు వినే కలవరపడతారా? ఏ కలవర పెట్టే వార్తలు మిమ్మల్ని కదిలిస్తున్నాయో, జనుల హృదయం ఒక్కసారి కదిలిపోయింది. ఈ రోజున నా ప్రియమైన దైవ జనాంగమా, మీ కుటుంబాల్లో ఎదిగిన పిల్లలు ఉన్నారు. పిల్లల ద్వారా ఏ వార్తలు ఎప్పుడు వినాల్సి వస్తుందని మీరు కదిలిపోతున్నారేమో. కదిలిపోకండి, మీ పిల్లలకు దేవుని కృప తోడుగా ఉన్నది. ఎవడు మిమ్మును కదిలించలేడు. మనం ఊరికే కదిలించబడుతున్నాము. ఊరికే కొంతమంది ఉంటారు కంగారు ఎక్కువ. వారు కంగారు పడితే కంగారు పడ్డారు, ఇంకా పక్కన ఉన్న వాళ్ళు కూడా నెమ్మదిగా ఉండేవారు. అర్థమవుతుందా? వాళ్ళ కంగారు ఎక్కువ, వాళ్ళ కంగారుతో పాటు మనకు కూడా నెమ్మదిగా ఉండేవారు. మీరు కంగారు పడి కలవరపడి కదిలింపబడుతున్నారంటే దేవుని దృష్టిలో భక్తిహీనులే. యెషయా గ్రంథంలో ఉంటుంది 57వ అధ్యాయం 20వ వాక్యంలో, కదిలింపబడుచున్నామంటే దేవుని దృష్టిలో భక్తిహీనులమే. చదవండి ఆ మాటను. ఎప్పుడు కదులుతూ ఉంటారు. ఏ వార్తలు విన్నా, ఏ ప్రవాహాలు మీ మీదకి వచ్చినా
దేవుని బిడ్డలు ఎన్ని మన మీదకి వచ్చినా మనము కదిలింపబడకూడదు. కొంచెం గట్టిగా చెప్పండి. వస్తే రానివ్వండి. నేను ఒక్కడే ఉంటే భయపడాలి. నాకు తోడుగా నిత్యమైన కృప ఉన్నది. నాకు తోడుగా నన్ను విడవని కృప ఉన్నది. నేను ఎందుకు కదులుతాను? రానివ్వండి. ఏ వార్తలో రానివు, ఏ ప్రవాహాలు నా మీదకి రానివు. ఈరోజు చాలామంది విశ్వాసులు కదిలింపబడుతున్నారు. చిన్న చిన్న రోగాలకే, చిన్న చిన్న ఇబ్బందులకే, చిన్న చిన్న శ్రమలకే. విశ్వాసులారా, మీరు ప్రతి చిన్నదానికి కదిలింపబడి దేవునికి దూరం అయితే మీరు దేవుని దృష్టిలో భక్తిహీనులే కదా. దేవుని దృష్టిలో మనం భక్తిహీనులమే కదా. దేవుని నమ్ముకున్నాం, కష్టమో నష్టమో, ఇక దేవుని మార్గంలోకి వచ్చాం. చావైనా బ్రతుకైనా కదలకుండా అలా దృఢంగా నిలబడడమే. చెప్పండి ఆమేనని. యాడ్లు వస్తుంటాయి కదా, మా సిమెంట్ వాడండి మీరు దృఢంగా నిలబడతారు, మీ ఇల్లు దృఢంగా నిలబడుతుందని. మనకు సిమెంట్లు, పాలు, కొంతమంది బాగా దృఢంగా నిలబడాలంటే 4 లీటర్ల పాలు తాగాల. అర్థమవుతుందా? లేకపోతే వీక్ అయిపోతారు. కొంతమంది ఉండండి, వాళ్ళు స్టాండర్డ్గా ఉండాలంటే రోజుకు 30 సార్లు టీ తాగాల. లేకపోతే అసలు మనుషులు ఉండలేరు, ఊగిపోతుంటారు. మనం దృఢంగా నిలబడాలంటే ఇవన్నీ కావాలి. దేవుని బిడ్డలు దృఢంగా నిలబడాలంటే దేవుని కృప చాలు. నా మాటలు అర్థమైన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్పు. 16వ కీర్తన 8వ వాక్యంలో అసలు ఈయన ధైర్యం ఏంటో చూడండి ఒకసారి. 16వ కీర్తన 8వ వాక్యంలో 16వ కీర్తన 8వ వాక్యంలో ఎంత ధైర్యంగా, ఏమ్మా మీ ధైర్యం మీ నాన్న ఉన్నాడనే, నీ ధైర్యం మా అమ్మందులే వెనక వేసింది 1 కోటి, మాకు ఒక 20-30 అన్నా ఇస్తుందనే. కాదు, మన కులము వల్ల, మన డబ్బు వల్ల, మన తండ్రి వల్ల, మన తల్లి వల్ల, వీళ్ళ వల్ల కాదు. ఎందుకు ఆయన అంటాడంటే, దేవుని కృప నాకు తోడై ఉన్నది, నేను కదల్చబడను. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవుని కృప మనకుంది, ఇక మనము కదల్చబడము. కదిల్చే ప్రవాహాలు వచ్చినా, కదిల్చే వార్తలు ఉన్నా నేను కదల్చబడను. చెప్పండి గట్టిగా. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన కృప నాకు చాలు. ఎందుకయ్యా? నా కృప నిత్యం ఉండేది, నా కృప నిన్ను విడిచిపెట్టనిది. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడవదు. ఏంటయ్యా నీ కృప అంటే 2 విషయాలు చెప్పాను. కృప మనలను బలపరుచుచున్నది. ఈ సంవత్సరం అంతా ఆయన కృప ద్వారా మీరు బలపరచబడుచు ప్రయాణము చేయుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా, మనల్ని కదిలించే వార్తలు విన్నా, మనల్ని కదిలించే వరద లాంటి ప్రవాహాలు వచ్చినా నేను కదల్చబడను. ఎందుకు? ఆయన కృప నన్ను కదలనివ్వడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం గట్టిగా. కదల్చబడను, కదలకుండా నిలుస్తాడనే మాటకు మరొక అర్థం ఏంటంటే దృఢముగా మీరు నిలబడబోతున్నారు. ఈ సంవత్సరం పారిపోరు, కృంగిపోరు, బలహీనపడరు. దృఢంగా నిలబడబోతున్నావు నీ ఉద్యోగములో, దృఢంగా నిలబడబోతున్నావు నీ వ్యాపారములో, దృఢంగా నిలబడబోతున్నావు నీ చదువుల్లో, దృఢంగా నిలబడబోతున్నావు నీ సంఘములో. ఎవడు నిన్ను కదలనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను. కృప మనలను బలపరుచుతున్నది, కృప మనలను దృఢముగా నిలబెడుతుంది.
మూడో మాటను చెప్పి నేను ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం. అందరూ చూడండి, నేను ఒక 15 నిమిషాల్లో ముగించబోతున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యం. కృప వలన సింహాసనము స్థాపించబడుతుంది. ఆమేన్ చెప్పండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. మాకేం సింహాసనాలు ఉన్నాయా, ఇంట్లో కుర్చీలే లేకపోతే అని అనుకుంటారు మీరు కదా. తల్లపైకి లేపండి. ఈ మాట నేను చదువుతున్నప్పుడు కృప వలన సింహాసనము స్థాపించబడుతుంది. ఏంటి సింహాసనం? సింహాసనం అనేది, జాగ్రత్తగా వినాలి మీరు, తలపైకి లేవి. సింహాసనం అనేది రాజుల కాలములో ఘనతకు వాడేవారు. రాజుల కాలములో సింహాసనం అంటే వారి దృష్టిలో అదొక ఘనత. అందుకే చూడండి, పూర్వం రాజులు సింహాసనము కొరకు కొట్టుకునేవారు. ఒక కుటుంబస్తులే సింహాసనం వరకు చంపుకునేవారు సింహాసనం కొరకు. సింహాసనం అనేది ఘనతకు సాదృశ్యం. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దైవ జనాంగమా, ఈ సంవత్సరం లేదా ఈ నెల దేవుడు నీ సింహాసనమును స్థిరపరచబోతున్నాడు, స్థాపించబోతున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, నీ ఘనత, దేవుడు నీకు ఇచ్చిన ఘనత, దాన్ని ఎవడు నీ యొద్ద నుంచి దొంగిలించలేడు. కొంచెం గట్టిగా చెప్పండి. సింహాసనం అంటే అది దేవుడు నీకు ఇచ్చిన ఘనత. దేవుడు నాకేం ఘనత ఇచ్చాడు పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చు. నేను కొంచెం మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, దేవుడు నాకు ఒక ఘనత ఇచ్చాడు. సేవ అనే ఈ ఘనతనిచ్చారు, వాక్యం చెప్పడం అనే ఈ ఘనతనిచ్చారు, పాటలు పాడటం అనే ఈ ఘనతనిచ్చాడు. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఘనతే నా సింహాసనం. అర్థమైందా? ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే, దేవుడు మీకు 2, 3, 4 పిల్లల్ని ఇచ్చాడు, ఒక పొలాన్ని ఇచ్చాడు, ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఒక ఇంటిని ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలే మీ సింహాసనము. కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగమే నీ సింహాసనము. దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారమే నీ సింహాసనము. దేవుడు నీకు ఇచ్చిన పొలమే నీ సింహాసనము. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమే నీ సింహాసనం. దీన్ని ఎవడు దొంగిలించడు. దీన్ని నీ పట్ల స్థిరపరచబోతున్నాడు. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పు. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు నాకేం సింహాసనం ఇచ్చాడు రా అని అనుకోకూడదు. మీ పిల్లలే మీ సింహాసనం. నీ గర్భములో నుంచి వచ్చిన పిల్లలే నీ సింహాసనం. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తుంటారు, ఎంత వ్యతిరేకించి దూరం వెళ్ళినా, ఎంత వ్యతిరేకించి కుమారుడు తండ్రిని కొట్టి తల్లిని కొట్టి దూరం వెళ్ళినా, ఏమండి అన్నయ్య నా చిన్నోడు నన్ను కొట్టి వెళ్ళాడన్నా, మరలా కానుకల పెట్లో ఆ చిన్న కొడుకు గురించే రాసి ఉంటుంది ఆమె, నా కొడుకు మారు మనసు పొంది మళ్ళా సంఘానికి వచ్చేటట్లు ప్రార్థన చేయండి. కొంతమంది చెప్తుంటారు, అదేంటో పాస్టర్ గారు, ఎన్ని బాధలున్నా సాయంత్రానికి ఇంటికి వెళ్ళి నా పిల్లలను చూసుకుంటే ఆ బాధ అంతా తీరిపోతుంది. ఇది మరి దేవుడు నీకు ఇచ్చిన ఘనత కాదా? అదే నీ సింహాసనం. ఇంకా నీ కొరకు ప్రత్యేకంగా బంగారంతో వేసి కూర్చోబెట్టడం కాదు. గుర్తుపెట్టుకోండి, నీ సింహాసనం దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమే, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలే, దేవుడు నీకు ఇచ్చిన భార్యే, దేవుడు నీకు ఇచ్చిన భర్తే, దేవుడు నీకు ఇచ్చిన తల్లే నీ సింహాసనం.
దేవుడు నీకు ఇచ్చిన తండ్రే నీ సింహాసనం. కృప వలన ఇప్పుడు చెప్పండి, నీ సింహాసనము స్థాపించబడుతుంది. అంటే కృప వలన నీ సింహాసనం స్థిరపరచబడుతుంది. నీ పిల్లలను స్థిరపరుస్తాడు, ఎవరు దొంగిలించనివ్వడు. ప్రైజ్ అలా. కృప వలన ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు మీ సింహాసనములను స్థిరపరచబోతున్నాడు. ఎప్పుడు నాకు ఆ ఘనత లేదు, నాకు ఆస్తులు లేవు, నాకు అంతస్తులు లేవు, నాకు అవి లేవు ఇవి లేవు అని బాధపడకండి. దేవుడు నీకిచ్చిన ప్రతిదీ నీ సింహాసనమే. కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు మంచిగా చదువుతావు, నీలాగా చదివేవాడు లేడు, అది దేవుడు నీకు ఇచ్చిన సింహాసనమే. నువ్వు మంచిగా పాడతావు, నీలాగా పాడేవాడు లేడు, దేవుడు నీకు ఇచ్చిన సింహాసనం. కృప వలన మీ సింహాసనాలన్నీ స్థిరపరచబడబోతున్నాయి. మీకు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను, నేను త్వరగా ముగిస్తాను. ఇద్దరు వ్యక్తులను, దావీదు, సౌలు. మీరు జాగ్రత్తగా వినండి, ఈ సబ్జెక్టు చాలా బాగుంటుంది. ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు, తన పేరు సౌలు. వాస్తవానికి సౌలు తర్వాత సింహాసనం అధిష్ఠించవలసిన వ్యక్తి ఎవరు? సౌలు ఇంటివారు. అదే కదా, సౌలు ఇంటివారు. సౌలు తర్వాత సింహాసనాన్ని ఎవరు ఎక్కాలంటే సౌలు ఇంటివారు. కానీ నేను బైబిల్లో ఒక మాట చదివాను, నాకెందుకో ఆశ్చర్యం అనిపించింది. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యమును 2వ లైన్ నుంచి చదవండి. సౌలు ఇంటి వారి వశము కాకుండా దాను మొదలుకొని బెర్షెబా వరకు దావీదు సింహాసనం అంటాడేంటి? నాకు అర్థం కాలేదు ఈ మాట. అసలు సౌలు తర్వాత సౌలు కొడుకు ఎవరు బ్రదర్? మరి యోనాతాను సింహాసనం అనాలి కదా. అర్థమైందా మీకు? కానీ దేవుని వాక్యం చూడండి, దాను మొదలుకొని బెర్షెబా వరకు దావీదు సింహాసనమును నేను స్థిరపరచదను. కొంచెం జాగ్రత్తగా వినండి. స్థిరపరచదను. ఎవరు దావీదు? అందరి దృష్టి సౌలు ఇంటి వారి మీదనే ఉన్నది. సౌలు తర్వాత యోనాతాను కావాలా సింహాసనమును అధిష్ఠించడానికి. కానీ దేవుడు అంటారు, నేను దావీదు సింహాసనమును స్థిరపరుస్తాను. ఎవరు దావీదు? ఒక ఎన్నిక లేనివాడు, ఒక గొర్రెల కాపరి, తండ్రి దృష్టిలో కూడా ఎన్నిక లేని వ్యక్తి. అయితే ఒక వాక్యం ఉంది దావీదు గురించి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యములో దావీదుకు చూపిన శాశ్వత కృప. ఏంటా శాశ్వత కృప అంటే, దావీదు తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ మాట బాగుంటుంది, తల్లపైకి లేపి, దావీదు తర్వాత మొదలుకొని యేసయ్య వరకు దావీదు ఇంటి వారే సింహాసనములో స్థిరపరచబడ్డారు. యేసయ్య కూడా ఏ వంశములో నుంచి వచ్చారు చెప్పండి, అందరు చెప్పండి. మరి దావీదు ఇంటి వారిని మాత్రమే సింహాసనం స్థిరపరచబడింది. కారణం ఏమిటంటే, దేవుడు అంటారు, దావీదుకు నేను శాశ్వత కృపను చూపించాను. నీ సింహాసనాన్ని ఎవడు నీ యొద్ద నుంచి దొంగిలించలేడు. కొంచెం గట్టిగా. సింహాసనాన్ని నీ యొద్ద నుంచి తొలగించాలని, నీ సింహాసనాన్ని స్థిరపరచనివ్వకుండా సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీ సింహాసనం అంటే నీ పిల్లలే, నీ ఉద్యోగమే, నీ వ్యాపారమే, దేవుడు నీకు ఇచ్చిన పదవే నీ సింహాసనం. నీ సింహాసనమే నీ ఘనత.
దావీదుకు వ్యతిరేకంగా ఎన్నో లేచాయి. సౌలు ఒకవైపు, కుమారుడు ఒకవైపు, చాలామంది దావీదును వ్యతిరేకించారు. కానీ దావీదును నిలిపింది, దావీదుకు ఆ సింహాసనాన్ని స్థిరపరిచింది మనుషులు కాదు, సాక్షాత్తు దేవుడే తన శాశ్వత కృపను దావీదు మీద చూపారు. ఈ ఆరాధనలో ఈ వర్తమానాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, దావీదును సింహాసనం నుంచి దించాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నేను చెప్తున్నాను కదా, నీ ఘనతను ఎవడు నీ యొద్ద నుంచి తీసివేయలేడు. అందరు చెప్పండి ఆమేన్. నీ ఘనతను ఎవడు నీ యొద్ద నుంచి తీసివేయలేడు. ఒకానొక సమయంలో దేవుడు అంటారు, సౌలుకు కృప దూరమైనట్లు దావీదుకు నేను కృపను దూరం చేయను. ఈ నెల, ఈ సంవత్సరం నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. నా మాట అర్థమైన వాళ్ళందరి చేతుల పైకి హల్లెలూయా అని చెప్పు. దేవుడు నాకు ఇచ్చిన ఘనత, నా స్వరం అనుకోండి, నా వాక్యం అనుకోండి, నా ప్రార్థన అనుకోండి, లేకపోతే నా పాట అనుకోండి, ఇది దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన ఘనత. నీ ఘనతను దొంగిలించడానికి ఎన్నో కుట్రలు జరుగుతాయి. సింహాసనం నుంచి పడగొట్టడానికి ఎన్నో కుట్రలు జరుగుతాయి. అయినా దావీదు మీద శాశ్వత కృపను దేవుడు ఉంచినట్లు ఆయన కృప నిన్ను బలపరచబోతుంది. ఆయన కృప నీ మీద నిత్యం ఉండబోతుంది. నీ ఘనతను దేవుడు స్థిరపరచునుగాక. నీ ఘనతను దేవుడు స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సపరేట్గా మరలా మనకు సింహాసనాలు వేయరు. మన ఆస్తే మన ఘనత, మన పిల్లలే మన ఘనత. అంటే మన సింహాసనం. నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరచునుగాక. అందరు చెప్పండి చేతులు పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. కృప మనలను బలపరుచుచున్నది. రెండవదిగా కృప మనలను కదలనివ్వకుండా దృఢముగా నిలుపుతుంది. కృప మన సింహాసనాన్ని స్థిరపరుస్తుంది. నా కృప నీకు చాలును అని దేవుడు ఎందుకు చెప్పారంటే, నా కృప నిన్ను బలపరచబోతుంది. గేర్ రాడ్లు ఎరగొట్టేది కాదు, ఆ బలం గేర్ రాడ్లు ఎరగొట్టేది కాదు. మనము బలపరచబడుతూ దేవుని పట్టణమైన హోరేబునకు చేరాలి. దేవుని సన్నిధిలో మనము దేవుడిచ్చే ఆ శాశ్వత రాజ్యం వరకు మనం ప్రయాణం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మరొకటి, దేవుని కృప మనలను కదలనివ్వకుండా నిలుపుతుంది. మరొక మాటలో చెప్పాలంటే దృఢముగా నిలుపుతుంది. మీరందరూ ఈ సంవత్సరం దృఢముగా నిలబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దృఢముగా నిలబడబోతున్నారు. అర్థమవుతుందా? చిన్న పొరపాటు జరిగింది, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకోకండి, ఏమనుకోకండి. దేవుని కృప నిన్ను బలపరచబోతుంది. మరొక అవకాశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. పొరపాటు జరిగింది, అయ్యో నేనేంటి ఒక చచ్చిన శవంలాగా నన్ను కట్టేసి చీకటి గదిలో బంధించారు, పొరపాటు జరిగింది, పొరపాటు చేసినప్పుడే నాకు అందరు దూరం అయిపోయారు అని బాధపడిన అవసరం లేదు. దేవుడిని ఒక్కసారి అడుగు, నన్ను బలపరచని. తప్పనిసరిగా నేను బలపరుస్తాడు. మరొక క్రొత్త జీవితాన్ని నీకు ఇస్తాడు. మరొక నూతనమైన స్వభావాన్ని నీకు ఇస్తాడు. మరొకటి చెప్పాను, కృప మన సింహాసనమును స్థిరపరుస్తుంది, స్థాపిస్తుంది, స్థిరపరుస్తుంది. సింహాసనాన్ని దొంగిలించాలని శత్రువులు చూస్తుంటారు. నీ పిల్లలను, నీకున్న ఉద్యోగాన్ని, నీ వ్యాపారమే నీకు ఘనత. సింహాసనం అంటే ఘనత అనుకోండి. నీ ఘనతను దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుడు ఎవరికి లేని ఘనతను నీకు ఇచ్చాడు. సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టాడు. నీ స్వరమే నీకు ఒక ఘనత, నీ ప్రార్థనే నీకు ఒక ఘనత, నీ పరిచర్య నీకు ఒక ఘనత, నీ కుటుంబమే నీకు ఒక ఘనత. ఈ ఘనతను
ఆయన కృప ద్వారా స్థిరపరచబోతున్నాడు. నీ ఘనతను ఎవడు నీ యొద్ద నుంచి తీసివేయలేడు. దావీదు సింహాసనమును దేవుడు ఎలా స్థిరపరిచాడో నీ సింహాసనాన్ని అలా స్థిరపరచబోతున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.